ఓకే కిడ్స్, ఐస్ రింక్ లో నీళ్లు నింపేద్దాం. కానివ్వండి. చాలా కోల్డ్ గా ఉంది. లంచ్ కు ముందు మనం ఆడుకోవచ్చు అనుకుంటాను. నేను నైట్ అంతా స్టిక్ ని ట్యాప్ చేస్తూ ఉన్నాను ఇలాగా. సౌండ్ చేయడం ఆపుతావా? ఆల్ రైట్, గోల్. మిల్లీ, నీ క్యాట్ గేమ్ ని స్పాయిల్ చేస్తోంది. నీకోసం స్పెషల్ గా నా దగ్గర ఒకటి ఉంది. నువ్వు వేసుకునేలాగా ఒక స్కేట్స్. మనం ఐస్ డాన్స్ చేయబోతున్నాం. ఈ ఐస్ చూస్తుంటే నాలో ఉన్న క్రియేటివిటీ విపరీతంగా పెరిగిపోతోంది. మనం మళ్ళీ ఆడదామా మిస్టర్ క్యాట్? ఇప్పుడు నువ్వు డైవ్ చేయాలి. స్కేటింగ్ లో ఇంతవరకు ఇటువంటి ట్రిక్ ని చూడనే లేదు. వాళ్ళు చెప్పేది నువ్వు వినొద్దు. ఒక కాలు ఇంకో కాలికి ముందు పెట్టు. డాడ్, మిలీని క్యాట్ ని దూరంగా వెళ్ళమని చెప్తారా? బటన్ బర్గర్ బ్యాక్ యార్డ్ కప్ లో థర్డ్ పీరియడ్ జరుగుతోంది. మార్నింగ్ అంతా కూప్ స్నో లో ఆడుకున్నాడు. ఇప్పుడు నా టర్న్. స్కూప్, నువ్వు మార్నింగ్ నుంచి ఆడుకుంటున్నావుగా, ఇప్పుడు మిల్లీ టర్న్. స్కూప్ ఒక లూసర్, అందుకే ఇప్పుడు గేమ్ ని స్టాప్ చేస్తున్నావు. చూడు, నువ్వు లూజర్ లాగే లూజ్ చేసుకున్నావు. లూజర్ దీనికి ఇంకా పవర్ఫుల్ అయింది కావాలనుకుంటాను. క్యాట్ ఏమైంది? ఎప్పుడు ఉండేలా కాకుండా మోర్ డిస్ట్రక్టివ్ మోడ్ లో ఉంది. మోల్ మాన్స్టర్స్ అన్నీ ఆ కిందనుందేమో. బోట్స్ వెళ్ళి ఆక్రమించడానికి వెళ్ళొచ్చుండొచ్చు. మన లాన్స్ నాశనం అయిపోతాయి. ఓ యా, ఇది దేనైనా దాచిపెట్టుంటుంది. నువ్వు టైర్డ్ అయిపోయావా మిస్టర్ క్యాట్? ఏదైనా సరే దాన్ని తీయడానికి ఐస్ ని బ్రేక్ చేయాలి. దానికి సూపర్ లేజర్ లేదు. ఆల్ రైట్ గ్యాంగ్, నేను మన హోల్ ఫ్యామిలీని దీంతో చెక్కబోతున్నాను. అది ఐస్ లో చెక్కబోతున్నాను. అందరూ వెనక్కి వెళ్ళిపోండి కిడ్స్. ఎలక్ట్రిక్ టర్కీ కార్వర్ దీనికి ఉపయోగపడుతుంది అనుకుంటాను. క్యాట్ ఏదో ఇంపార్టెంట్ వస్తువుని అక్కడ దాచిపెట్టింది. అంటే అది మనకి డేంజర్ అయి ఉంటుంది. వెయిట్, ఆ డింకీ స్కల్ప్చర్ ని మర్చిపోండి డాడ్. ఏదైనా గొప్పగా చేద్దాం. ఏం చేద్దాం? ఏం చేద్దామంటే ఒక ఐస్ ప్యాలెస్, తర్వాత ఒక పెద్ద డ్రాబ్రిడ్జ్. ఇంట్రూడర్స్ లోపలికి రాకుండా ఆపడానికి. నిజంగా నువ్వు చాలా మంచి ఐడియా ఇచ్చావు. దాన్ని కట్టడానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇదే. యు ఆర్ రైట్ కూప్, మనం మొదలు పెడదాం. చూసారా, అచ్చం మీలాగే ఉంది, కాకపోతే కొంచెం చల్లగా ఉంది. కూప్, డెనిస్,
కోకో తయారు చేయడానికి నేను లోపలికి వెళ్తున్నాను. నేను మార్ష్ మెల్లోస్ ని ఫిల్ చేస్తాను. క్యాట్ లోపల రావడానికి ట్రై చేస్తోంది. కేర్ఫుల్, ఇది చాలా స్లిప్పరీగా ఉంది. నైస్ ట్రై క్యాట్. ఐస్ కి కింద నువ్వు దేన్ని దాచిపెట్టినా దాన్ని తీలేవు. ఈ చోటు నిజంగానే ఇంపెనట్రబుల్. స్లైడ్ ని రోజంతా పాలిష్ చేసాం, దాని మీద ఎక్కలేవు. ఇప్పుడు ఈ క్యాసిల్ కి కింగ్ ఎవరు? మనమే. హయ్యా! ఓ! ఇంకా స్లిప్పరీగానే ఉంది. ఇది హిట్ చేస్తుందో దానికి తెలీదు. ఏంటది? ఇదొక హ్యాచ్ లా ఉంది. క్యాట్ దీనే వెతుక్కుంటూ వచ్చి ఉంటుంది. మనం ఓపెన్ చేద్దాం. మనం మాట్లాడుతూ ఉంటే అదేంటి బస్ చేస్తోంది? దానిలో వాయిస్ యాక్టివేటెడ్. డెనిస్, మన దగ్గర ఉన్న వాటితో క్యాట్ ని హిట్ చేయి. నేను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. క్యాట్ ఏ కోడ్ వర్డ్ ని యూజ్ చేస్తుంది? ఓ, మియావ్. 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 నీ విస్కస్ కి స్నో అంటుకుంటుంది. మియావ్. Yes. మియావ్. కుక్, నేను క్యాట్ మీద దాడి చేయడం నువ్వు చూసుండాలి. స్నో బాల్స్ తో కొట్టి దాన్ని లోపలికి రాకుండా చేశాను. దాన్ని ఆపడానికి ట్రై చేయి డెనిస్. నాకు ఐడియా వచ్చింది. ఈ రోజు నువ్వు మాతో గొడవ పడ్డం తప్పు క్యాట్. నా కోపానికి నువ్వు బలైపోతావు. అయ్యా! ఓ! ఆ! నన్ను వదిలేయ్. డెనిస్, అటువైపు ఏంటిని పట్టుకో. హ? అది ఓపెన్ అయింది. జాగ్రత్తగా దిగు. క్యాట్ ఈ చోటుని అంత రహస్యంగా ఉంచిందంటే ఇక్కడ ఏదో ఉంటుంటుంది. జెనెటిక్ మార్పు చెందిన సూపర్ టైగర్సా? ఏదో వరల్డ్ ని డిస్ట్రాయ్ చేసే లెవెల్ కి జెయింట్ అటామిక్ గన్ అయినా ఉండొచ్చు. ఆ షీట్స్ కింద ఏ ఉంటాయి? ఫిషీ ఫ్రిస్కీ పిజ్జా. ఇక్కడ లెక్కలేనన్ని ప్యాకేజెస్ ఉన్నాయే. వీటికి పెద్ద లిటర్ బాక్స్ కావాలి. ఏమైనా క్యాట్ ఇంత మొత్తాన్ని తెలియదే. ఒక ఆర్మీని ఫీడ్ చేయడానికి అయి ఉంటుంది. గార్డెన్ హౌస్ రెడీ చేసి మొత్తం అంతా ఐస్ అయిపోయేలా చేయాలి. ఇదిగో వస్తున్నా. అది తప్పింది. స్లైడ్ దగ్గరికి వెళ్ళు. చూసావా, 12 జింజర్ బ్రెడ్ మెన్ ఒక హాకీ టీం కి సరిగ్గా సరిపోతారు. నేను దీన్ని కోప్ లాగా చేశాను. వెళ్తారా డెనిస్? ఐస్ ఎక్కువైపోయింది. ప్యాలెస్ కొలాప్స్ అవ్వబోతోంది. ఎవరికి కావాలి ఈ జింజర్ బ్రెడ్? మిస్టర్ క్యాట్,
డెకరేట్ చేయడానికి ఒక నైస్ హాట్ వాచ్ చేయాలి. టూ బ్యాడ్. అన్నిటికంటే కూలెస్ట్ ఐస్ ప్యాలెస్ ఇదే. కానీ మన దగ్గర అంతకన్నా కూలెస్ట్ ఫ్లాష్ లైట్ లేజర్ బ్లేడ్ ఉందిగా. కా! వా! యా! ఓ, ఇది పాడైనట్టుంది.